ఇక్కడ రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం లంకూరు గ్రామంలో ఇక్కడ సీజనల్గా వచ్చి ఇబ్బందుల కారణంగా కొంతమందికి వాంతులు విరేచనాలు అవుతున్నాయి. బాగా కొంతమంది నీరసించిపోయారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కొంతమంది ఏంటంటే వాటర్ ఈ యొక్క తాగునీరు మీద వచ్చినటువంటి ఇబ్బంది అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. మరి కొందరైతే ఈ ఫుడ్ వల్ల నాన్ లోకల్గా తీసుకొచ్చినటువంటి ఈ ఫుడ్ అంతా తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. ఆ ఫుడ్ తినేసి కొంత ఇబ్బంది పడ్డారని కొంతమంది అంటున్నారు. దీన్ని పూర్తి స్థాయిలో ఆర్డబ్ల్యూఎస్ వారు హెల్త్ సిబ్బంది దీన్ని పూర్తి స్థాయిలో మొత్తం చెక్ చేస్తే వాటర్ వల్ల కాదని తేలింది, మంచినీటి వల్ల కాదు అని చెప్పి పూర్తిగా నిర్ధారణ జరిగింది. నీరంతా సక్రమంగానే ఉంది. కాకపోతే మాత్రం ఇక్కడ ప్రజలు వాంతులు విరేచనాలు నిరసించిపోయిన మాట వాస్తవం. దీనివల్ల ఏంటంటే చూస్తే స్థానికంగా బయట నుంచి తీసుకొచ్చినటువంటి చేపలు, మాంసం, అదేవిధంగా ఇక్కడ చిన్న చిన్న చిరుతిళ్ళు ఏదైతే పెడుతున్నారో ఈవినింగ్ పానీపూరీలు, బజ్జీలు పళ్ళు ఏదైతే పెడుతున్నారో దాంట్లో కూడా మరిగించే నూనె వల్ల ఇతర కారణాల వల్ల ఇక్కడ కర్రీ పాయింట్ల వల్ల వచ్చిందన్నట్టుగా భావిస్తున్నాం. ఇమ్మీడియట్గా ఈ చేపల మాంసం దుకాణాలు ఇక్కడ బంద్ చేయించి అవి అమ్మకాన్ని 4 రోజుల పాటు వాటిని ఆఫ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ కర్రీ పాయింట్లు ఈ యొక్క బజ్జీలు పునుకులు అమ్మే వాళ్ళే కూడా 4 రోజులు ఆపమని చెప్తున్నాము. పూర్తి స్థాయిలో ఎవరైతే ఇక్కడ అనారోగ్యం పాలయ్యారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ మెడికల్ ఆఫీసర్ గారు ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో వైద్యం అందిస్తున్న సిబ్బంది అందరూ కూడా ఇక్కడ మెడికల్ క్యాంపులు కూడా 2 క్యాంపులు పెట్టి కూడా మెడిసిన్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో పెట్టాము. అదేవిధంగా ఓఆర్ఎస్ఎల్ అది కూడా పెట్టాము. ఎక్కడైతే పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ అందజేసి సిగ్నల్ పెడుతున్నారు. కొంతమంది అయితే ఒక 3 పేషెంట్ని జీజీహెచ్ రాజమండ్రి కూడా పంపించడం జరిగింది. అక్కడ ఏదైతే హాస్పిటల్లో ఉందో ఆర్ఎంఓ గారితో కూడా ఇప్పుడు కూడా మాట్లాడితే అది కూడా పూర్తి స్థాయిలో కంట్రోల్లో ఉన్నట్టుగా కూడా వాళ్ళు సమాచారం ఇచ్చారు. ఇక్కడ ఉన్న పేషెంట్లు కూడా పరిస్థితి ప్రస్తుతం పూర్తి స్థాయిలో కంట్రోల్లో ఉంది. కాస్త ఏంటంటే వాంతులు విరేచనాలు అయినందువల్ల కొంచెం నీరసంగా అయితే ఉండడం జరుగుతుంది. ఇది కూడా 2-3 డేస్లో రికవరీ అవుతాం. పూర్తి స్థాయిలో మాకు ఇక్కడ హెల్త్ సిబ్బంది అందరూ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ అప్రమత్తంగా ఉన్నారు. అదేవిధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఈ మండల ఆఫీసుకు సంబంధించినటువంటి పలు డిపార్ట్మెంట్ కూడా పూర్తి స్థాయి పర్యవేక్షణలో ఉన్నారు. కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకున్నాం. ఇలాంటివి కూడా ముందస్తుగా కూడా ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయంటే మా టీం అంతా కూడా స్ట్రాంగ్గా వర్క్ చేసి సంబంధించిన అధికారులు తెలియజేస్తాం. అన్ని గ్రామాల్లో ఎందుకంటే పరివాహక ప్రాంతాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి మన సింగవరం జరిగింది, ఈరోజు లంకూరు జరిగింది. ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండడం కోసం తగు చర్యలు తీసుకున్నాం. డ్రై ఏరియా కింద మనం పెట్టుకుని కొన్ని అవేర్నెస్ ప్రోగ్రాంలు కూడా కండక్ట్ చేస్తాం. ప్రతి గ్రామంలో కూడా పూర్తి స్థాయిలో మెడికల్ ఆఫీసర్ గారు కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. సిస్టర్స్ అందరూ కూడా ఎఫెక్టివ్గా కూడా 24 hours వాళ్ళు అందుబాటులో ఉండి పనిచేస్తున్నారు. ప్రస్తుత సిచ్యువేషన్ అంతా కూడా కంట్రోల్లో ఉంది. మా నాయకులందరూ కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు కూడా స్థానికంగా ఉండి వాళ్ళందరూ కూడా ప్రజలకు కూడా ఉన్నారు. ఒక ఆవిడ పెద్దవాడు బాగా నీరసంగా ఉన్నట్టు ఇప్పుడే స్థానికంగా ఉన్నటువంటి పిహెచ్సి కూడా తరలించాము. పరిస్థితి అంతా పూర్తిగా కంట్రోల్లో ఉంది, ఇబ్బంది ఏం లేదు. కానీ బాగా నీరసంతో ఉన్నారు. ఇలాగ ఎందుకు జరుగుతుందనే దాని మీద కేవలం మొన్న కూడా అక్కడ ఏదైతే ఉందో సింగవరంలో ఆ గట్టు మీద ఫుడ్ వల్ల అని తెలిసింది మాకు. ఆ ఫుడ్ అంతా కూడా బంద్ చేసిన షాపులు పెట్టుకున్నాను. ఇక్కడ కర్రీ పాయింట్స్, ఈ యొక్క బజ్జీల కొట్లు, ఈ ఏదైతే పానీపూరీలు ఉన్నారో అవి ఇలాంటి వాటి వల్ల ఇబ్బంది వస్తుంది. నిల్వ మాంసం వల్ల, నిల్వ చేపల వల్ల వస్తున్నట్టుగా కూడా మా దృష్టికి వచ్చింది. అందువల్ల 4 రోజుల ముందే ఆఫ్ చేసి ప్రజల ఆరోగ్యం ఇంపార్టెంట్ కాబట్టి ఆరోగ్య రీత్యా మాత్రం అందరికీ తగు రకంగా సూచనలు కూడా డాక్టర్స్ ఇస్తున్నారు. ఇక్కడ మెడికల్ సిబ్బంది అంతా అప్రమత్తంగా పనిచేస్తుంది. ప్రభుత్వ యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తుంది.